మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్లో జరిగిన అత్యాచార ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన. ఓసిటీ క్యాంప్ కార్యాలయం ప్రజలకు ఎల్లవేళలా కొండ కుటుంబం అండగా ఉంటుంది. మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్. కార్మిక ఘర్షకులు ఐక్య పోరాటాల ద్వారా మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలి. సిఐటియు పిలుపు. మెదక్ జిల్లాలో కుండపోత వర్షం. SSLV D3 ఈస్ట్ SSLV సిరీస్లో 3వ డెవలప్మెంట్ ప్రయోగం సక్సెస్. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖ ఉమ్మడి స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ బొత్సకు ఎమ్మెల్సీగా ధృవీకరణ పత్రం అందజేసిన అధికారులు ఇవాళ బొత్స Next official member. Yes, sir. The board can attend all the meetings. Did 16, 4. We get next meeting. Next official member. Yes, sir. The board can attend all the meetings. ఇంకే వీళ్ళు వస్తారు. సార్ కొద్దిగా అనుకున్నాడు ఈ సర్టిఫికేట్ తర్వాత సార్ ఇటు థ్యాంక్ యూ. కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన వైద్యురాలి విషయం జరిగిన దుర్ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్ణయం మేరకు విధులను బహిష్కరించాల్సిన వైద్యులు నేడు విషజ్వరాలతో అతలం కుతలమవుతున్న పేద ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ ఆవేదనను నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ విధులకు హాజరై రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని స్థానిక ప్రభుత్వ వైద్యురాలు సాయి చెరిష్మా తెలిపారు. సేవాభావంతో వైద్య వృత్తిలోకి వస్తున్న మహిళల పట్ల కొందరు అవలంబిస్తున్న తీరు సమాజమే సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారని, నాగరిక సమాజంలో ఇంకా మహిళలకు రక్షణ లేకుండానే పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కోల్కతా అత్యాచార ఘటనలో పలువురు ప్రమేయం ఉందని, వారిని ప్రభుత్వం గుర్తించి కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నేను డాక్టర్ సాయి చెరిష్మా ఇల్లందు గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాము. అయితే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్కి నిరసన ప్రకటిస్తూ ఈరోజు ఐఎంఓ అండ్ ఐడియా అన్ని సంఘాలు, మెడికల్ సంఘాలు అన్నీ ఈరోజు డ్యూటీస్ నుంచి విరామం తీసుకుందామని ఒక డే తీసుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్కి తప్పనిసరిగా న్యాయం జరగాలి అని చెప్పి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. డాక్టర్స్కి, ఆడవాళ్ళకి
విత్ సెక్యూరిటీ ఉండాలి, వాళ్ళకి ఎలాంటి హామీ జరగకూడదు, ఎవరి తరపున నుంచి ఎలాంటి ఇబ్బంది డాక్టర్స్కి కానీ ఆడవాళ్ళకి కానీ జరగకూడదు అని ఈ నిరసన ప్రకటిస్తున్నాము. అయితే ఇప్పుడు వచ్చే ఫీవర్స్ కారణంగాను ఇప్పుడు ఇక్కడ ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఈ ప్రొటెస్ట్ చేస్తూ ఈ బ్లాక్ బ్యాడ్జ్ పెట్టుకొని మేము మా డ్యూటీస్ని నిర్వహిస్తున్నాము. కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు మండలంలోని పసుపాల నుంచి గార్గేపురం వరకు 10 కిలోమీటర్ల మేర ఉన్న 4.80 కోట్లతో చేపడుతున్న రోడ్డు ఆధునిక పనులను కొడుమూరు ఎమ్మెల్యే బొగుల దస్తగిరితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 2 నెలల్లోపే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని అన్నారు. ఇక పసుపుల నుంచి గార్గేపురం వరకు సరైన రోడ్లు లేక గత కొన్ని సంవత్సరాల నుంచి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు ఆధునీకరణ పనులను త్వరగా పూర్తి చేసి రోడ్డు సమస్యలను పరిష్కరిస్తామని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పసుపుల గ్రామ టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఏమన్నా సమస్యలు గణపతిగం హవామహే కవిం కవీనామవర్షవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా वनस्पत्युद्धवेदिज्ञे नानागन्धेस्तयुतः आखरे यस्रवदेवानां धूपोऽयं मृतिरक्षदा धूपमाख्यापयामि राजन्द्रवसंयुक्तं वह्ना योऽसं मया महानमङ्गलं दीपं त्रैलोक्यमिन्द्रावः भक्तायं प्रयत्नमन्नाद्यायादधे आयङ्गो कृष्णीरक्रमितसनन्मातरं पुनः पितरं च प्रयन्सुवः नमस्सर्पेभ्यो एके च पृथिवीमन अगरबत्ति తీసుకురాయన फलापुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्तगो हसः इति फलोदकेन स्नपय ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చిన తర్వాత ఆనతి కాలంలోనే 2 months కంప్లీట్ కాకముందే మా ఎమ్మెల్యే అయినటువంటి కొడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి గారి గ్రామం నుండి స్టార్ట్ అయ్యి పసుపుల గ్రామం నుంచి రుద్రవరం, శివరామపురం మీదుగా గార్గేపురం వరకు 10 కిలోమీటర్లు నడువగలిగినటువంటి ఈ రహదారిని, ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా బాధపడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న 4 గ్రామాల ప్రజలు. వాస్తవంగా ఈ రోడ్డును ఆధునీకరించాలని చెప్పేసి ఈ రోడ్డును ఫార్మేషన్ కోసం గవర్నమెంట్ నుంచి 4,80 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగినది. ఈరోజు ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి ఇక్కడికి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎంపీ అండ్ నేను ఇద్దరం కలిసి ఈ ప్రారంభోత్సవాన్ని ఘనంగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. ఈ రోడ్డును సాధ్యమైన తొందరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేగాక తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వర్క్ ప్రోగ్రెస్లో ఎంత స్పీడ్గా జరుగుతుందనేసి ఈ జిల్లా ప్రజలైతేనేమి రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే డెవలప్మెంట్కి మార్గదర్శి. అందులో భాగంగా కష్టకాలంలో ఉన్నా కూడా ఎస్పెషల్ రోడ్ల మీద ఫోకస్ పెట్టి మొట్టమొదటిసారి కర్నూలు జిల్లాలో కొడుమూరు తాలూకాలో ఈ రోడ్ను శాంక్షన్ చేయడం జరిగినది. కాబట్టి సాధ్యమైనంత తొందరలో ఈ రోడ్ను కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తారని చెప్పేసి విన్నవించుకుంటాను. మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఓసిరిలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు కొండ మురళీధర్రావుని కలిసి తమ సమస్యలను పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తులు చేశారు. మురళీధర్రావు ప్రజల నుంచి వినతులను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత వరకు సమస్యలను ఫోన్లోనే పరిష్కరించారు. పలు సమస్యలపై అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు ఏ సమస్యలున్నా తన దృష్టికి గానీ మంత్రి గారి దృష్టికి తీసుకురావాలని ప్రజలకు ఎల్లవేళలా కొండ కుటుంబం అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు మరోమారు ప్రజలకు స్పష్టం చేశారు.
ఉచిత బస్సులు పెట్టిన దగ్గర నుంచి మేము చూస్తూ ఉన్నాము. ఉచిత బస్సుల మీద మీరు చాలా హాస్యాస్పదంగా పెద్ద పెద్ద జోకులు వేస్తూ మేమేదో పెద్ద హీరోలం అనుకునే పద్ధతిలో మీరు మాట్లాడడం ఏదైతుందో అది చాలా తప్పు కేటీఆర్, చాలా తప్పు. ఈరోజు నిరుపేదలు ఒక తల్లిగారింటికి వెళ్ళాలన్నా కూడా భర్తను మరి కిరాయికి ఛార్జీలు అడుక్కొని అత్తనో మామనో అడుక్కొని పోయేటువంటి పరిస్థితి గతంలో ఉండే. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ దగ్గర కనీసం బస్ కిరాయి కూడా ఉండేటువంటి పరిస్థితి ఆ రోజు లేదు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగిందో లక్షలాది మంది మహిళలు ఊర్ల నుంచి డైరెక్ట్గా 2-3 ఒక జత కలిసి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉస్మానియా, గాంధీ ఇటువంటి హాస్పిటల్స్లో వాళ్ళు చూపించుకోవడమే కాకుండా అవసరమైన వైద్య సదుపాయాలన్నీ కూడా ఇక్కడ తీసుకొని ఆపరేషన్లు అవసరమైతే ఆపరేషన్లు కూడా ₹1 ఖర్చు లేకుండా చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలను బాగు చేసుకుంటున్నారనే విషయాన్ని నువ్వు మర్చిపోతా ఉన్నావు. అదే ఉచిత బస్సులో ఎన్నో మరి తీర్థయాత్రలు తిరగాలనేటువంటి ఆలోచన మహిళల్లో ఉంటుంది. కానీ వెళ్ళాలంటే ప్రజలకు డబ్బులు లేక వాళ్ళ దగ్గర మరి అడుక్కోలేక దేవుడి మీద భక్తి ఉన్నా కూడా పోలేనటువంటి మహిళలు ఈరోజు ఒక గ్రూప్ లాగా తయారై ఈ తీర్థయాత్రలు తిరిగి దేవుళ్ళందరినీ కూడా దర్శించుకొని రావడం జరుగుతూ ఉంది. అటువంటి మహిళలను పట్టుకొని ఈరోజు నువ్వు బ్రేక్ డ్యాన్స్లో, రికార్డింగ్ డ్యాన్స్లో అని మాట్లాడడం ఏదైతే ఉందో వాళ్ళను పూర్తిగా మహిళా జాతిని ఈరోజు నువ్వు అవమానపరిచినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ అలవాటు నీకుంది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మరి బ్రేక్ డ్యాన్సులు నువ్వు క్లబ్బులలో, పబ్బులలో వేసినటువంటి అలవాటు నీకున్నది, ఆ యొక్క చరిత్ర నీకున్నది. అది ఈరోజు మరి తెలంగాణ మహిళల మీద రుద్దడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. నువ్వేసుకో రికార్డు డ్యాన్సులు కానీ ఇంకొకసారి తెలంగాణ మహిళల గురించి కానీ ఉచిత బస్సు ప్రయాణాల గురించి కానీ మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను. నూతన డిఎస్సి కార్యాలయానికి స్థలాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, టీడీపీ కుప్పం నియోజకవర్గం సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కొంచెల శ్రీకాంత్, కడ ప్రాజెక్టర్ డైరెక్టర్ వికాస్ మర్మత్, డాక్టర్ సురేష్ బాబు శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో గత మార్కెట్ కొన్నేళ్లుగా నిరుపయోగంగా మారింది. దీంతో కుప్పం, కొత్తపేటలో నూతన డిఎస్సి కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని వారు పరిశీలించారు. గతంలో కొత్తపేటకు వెళ్లేందుకు రైల్వే గేట్ మార్గంలో వెళ్లేవారు. ప్రజలు కొత్తపేటకు వెళ్లేందుకు రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడంతో రైల్వే గేటు ఉన్న చోట్లో అడ్డంగా గోడౌన్ రైల్వే అధికారులు నిర్మించి రాకపోకలు ఆపివేయడాన్ని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ నిర్మాణాన్ని పరిశీలించారు. SSLV D3 ఈస్ట్ SSLV సిరీస్లో 3వ డెవలప్మెంట్ ప్రయోగం సక్సెస్ అయింది. శ్రీహరికోట సతీష్ ధామన్ సెంటర్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి SSLV D3 ప్రయోగించారు. శాటిలైట్ను శుక్రవారం ఉదయం విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టినట్టు ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. 175.5 కిలోల బరువు ఉన్న ఈ OS-8 శాటిలైట్ విపత్తు పర్యవేక్షణ, పర్యావరణ పరిరక్షణ, రక్షణ రంగానికి సంబంధించిన అంశాలను చక్కబెట్టనుంది. ఏడాది పాటు సేవలందించేలా ఈ OS-8ను రూపొందించారు. ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలు ఇస్రో చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు. सफलतापूर्वक उत्थापन SSLV D3 लॉन्च व्हीकल का और यह अपने उद्दिष्ट दिशा की ओर बढ़ चला है. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని తామర పూలతో విశేష అలంకరణ చేశారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. వరలక్ష్మి వ్రతం రోజున మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు, అష్ట ఐశ్వర్యాలు, సౌభాగ్యం, సంతానం కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. తెల్లవారుజాము నుంచి భక్తులు మంజీరా నది స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో 7 పాయలలో భక్తుల రద్దీ నెలకొంది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో చైర్మన్ అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆర్జీకేఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన అత్యాచారం హత్య ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన. ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రఖ్యాత ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్ యంగ్లు భేటీ వీడియో.
సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామా. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ వెలిసిన ఫ్లెక్సీలతో రూచుకున్న వివాదం. రుణమాఫీ అయిపోయాని రాజీనామా ఎక్కడ హరీష్ రావు అంటూ ఫ్లెక్సీలను తొలగించేందుకు ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు, వారిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, రోడ్లపై కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం. ఇరు వర్గాలను చెదరగొట్టి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. జగనన్న కాలనీలో దొంగలు. భయభ్రాంతులకు గురవుతున్న కాలనీవాసులు. ఇబ్రహీంపట్నం జగనన్న కాలనీలో దొంగతనాలు జరిగాయి. ఒక 2-వీలర్ బైక్ను దొంగలించిన 2 దొంగలు. ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించిన బాధితులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా ఆగిపోయిన ఆంధ్రనీవా కాల్వ పనులు తిరిగి చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక వాణిజ్య పనులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పైహుల కేశవ్ పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆంధ్రనీవా కాలువ పనులపై హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రివర్యులు పైహుల కేశవ్ మాట్లాడుతూ హెచ్ఎన్ఎస్ఎస్ కింద తొలి దశలో జిల్లాలో ఉరువకొండ వరకు ఉన్న మెయిన్ కెనాల్ను విస్తరించడం, దాని తర్వాత హొతూరు చబల కెనాల్ను పునరుద్ధరించడం, అనంతరం కింద ఉన్నటువంటి చిదుకుర్తి లత్తవరం కెనాల్, వ్యాసపురం, రేణుకు మాకులపల్లి వరకు ప్రతి కెనాల్ని పునరుద్ధరించుకుంటూ రావడం చేపడుతున్నామని అన్నారు. కంప్లీట్ హెచ్ఎల్సీ తీసుకొని వచ్చి వదిలేస్తాను. ఓకే సార్, ఓకే సార్, నాకు అది సేవ్ అయిపోతుంది. ఈ రోజు హాఫ్ టేక్ వెళ్ళి వస్తుంది మాకు డ్రింకింగ్ వాటర్ కోసం. చాలా మినిమం క్వాంటిటీ డ్రింకింగ్ అది ఇది తీసుకుంటే ఇది మళ్ళీ ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ మార్చేస్తున్నాం కెపాసిటీ పెంచి. సరే సార్. సో కూడా నాకు ఈ స్ట్రక్చర్ సేవ్ అయిపోతుంది. అదొకటి కొనకొండ దగ్గర కూడా ఒకటి వేస్తాము. ఆడ కూడా అందరినీ ఏమైనా ట్యాగ్ చేసుకుంటాం. కొనకొండ సార్, కొనకొండ ఓకే సార్. ఆడ కూడా కొనకొండ ఆడ కూడా చిన్న హాఫ్ టేక్ వెళ్ళేసేసి. సరే సార్, చెప్పండి సార్, ఎక్కడ కావాలో తీసుకున్నాను సార్. రైట్ సార్, మీరు రెడీ చేసి ఇచ్చేస్తే తొందరగా. ఆంధ్రనీవా కాలువ పనులు ఏవైతే గత 5 ఏళ్లుగా ఆగిపోయినాయో వాటి మీద చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం చొరవ చూపి ఏం చేయాలి అనేటువంటి దాని మీద ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుంది. తొలి దశలో ఉరవకొండ వరకు ఉన్నటువంటి మెయిన్ కెనాల్ని వైడెన్ చేయడం, దాంతోపాటు అక్కడ దాకా మొట్టమొదటిగా ఉన్నటువంటి హోతూరు చావాల కెనాల్ని పునరుద్ధరించడం, దాని తర్వాత కింద ఉన్నటువంటి చీకులుగురికి కెనాలు, లతవరం కెనాలు, ఆ తర్వాత వ్యాసాపురము, రేణుమాకులపల్లి ప్రతి కెనాల్ని కొంత పునరుద్ధరించుకుంటూ రావడం,
జీడిపల్లి వరకు కూడా 3850 క్యూసెక్ల క్యారింగ్ కెపాసిటీని పెంచే రకంగా నీటిని సో ఏదైతే ఆగిపోయిందో కెనాల్ వెడల్పు చేసే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి ఇవాళ బేసిక్ ప్రణాళికలన్నీ రూపొందించుకుంటున్నాం. దాని తర్వాత ఆ సెకండ్ ఫేజ్లో జిల్లాకు ఇతర ప్రాంతాలకు సంబంధించి మడక్సిరా బ్రాంచ్ కెనాల్కి నీళ్లు ఎట్లా తీసుకెళ్ళాలి, లేకపోతే బీటీపీ ప్రాజెక్టు అప్పర్ పేరులు ఇవన్నీ కూడా మళ్ళీ ఫేజ్ 2లో కూడా ఏం చేయాలి అనేటువంటివి దాని మీద కూడా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం జరుగుతూ ఉంది. సాధ్యమైనంత తొందరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇవన్నీ తీసుకెళ్తాం. ఆయన వీటిల్లో ఇంకా ఏమైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు ఆయన ఇచ్చేటువంటి ఆదేశాలన్నీ కూడా తీసుకున్న తర్వాత తొందరలోనే జిల్లాకు ఒక పకడ్బందీ యాక్షన్ ప్లాన్ని రెడీ చేస్తామనేటువంటిది అందరికీ తెలియజేస్తాం. తుంగభద్ర హై లెవెల్ కెనాల్లో గేట్ నెంబర్ 19 ఏదైతే కొట్టుకుని పోయి దాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామో ప్రతి గంటకు కూడా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రత్యక్షంగా చూసుకోవడం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి మన అధికారుల బృందం నుంచి పర్యవేక్షించుకుంటున్నాం. ఇప్పటికీ ఆ కార్యక్రమానికి అడ్డంకిగా ఉన్నటువంటి పైన కౌంటర్ వెయిట్ 30 టన్నుల కౌంటర్ వెయిట్ ని ఇవాళ ఉదయాన్నే కిందకు దించడం జరిగింది. అతి జాగ్రత్తగా అది సురక్షితంగా కిందకు రావడం జరిగింది. ఇది మొదటి విజయంగానే మనం భావించవచ్చు. ఆ 30 టన్నుంది ఎక్కడ పడుతుందో అనేటువంటి ఆందోళన మనకు చాలా ఉండింది అధికారులందరిలో కూడా. దాని నుంచి పెద్ద ప్రమాదం జరిగేటువంటి డ్యామ్కు ప్రమాదం జరిగేటువంటి పరిస్థితులు ఉండేవి. దాన్ని 90 టన్నుల క్రేన్లు 2 పెట్టుకొని ఇవాళ ఉదయాన్నే సురక్షితంగా దాన్ని కిందకి దించడం జరిగింది. ఈ ఇప్పుడు గేట్లు దించడానికి పైన ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే హాయిస్ట్ అంటారో అది అడ్డుగా ఉండడం వలన ఇప్పుడు దాన్ని కట్ చేసి అవన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం లోపల అది ఓపెన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత సాధ్యమైనంత మేరకు ఈరోజు సాయంత్రం లోపల తొలి గేటుని దించేటువంటి ప్రయత్నం జరిగేలాగా యాక్షన్ ప్లాన్ని రెడీ చేసుకోవడం జరిగింది. అయిపోతుందని భావిస్తాం. మనం ఒక ఫస్ట్ గేట్ని సక్సెస్ అవ్వగలిగితే 2, 3 వెళ్ళడం కూడా సులభతరం అవుతుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నాం. ఏదేమైనా ఇవాళ చాలా అత్యంత కీలకమైనటువంటి రోజుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ మనం ఇవాళ విజయవంతంగా ఆ 30 టన్స్ 30 టన్నుల కౌంటర్ వెయిట్ ని సురక్షితంగా కిందకి దించాం. అదేమన్నా ఒక్కసారిగా పడుంటే అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ క్రాక్లు వస్తాయనేటువంటి ఆందోళన ఉంది. సో ఇక మిగిలిన దాన్ని ఇప్పుడు మధ్యాహ్నం నుంచి తొలగించడం మొదలు పెట్టేశారు. అప్పటికి పైన తొలగించగానే క్రేన్ల ఆపరేషన్ ఈజీ అవుతుంది, మనం గేట్లు దించగలుగుతా ఉన్నాం. ఎప్పటికప్పుడు మీ అందరికీ కూడా దీనికి సంబంధించినటువంటి, ఎందుకంటే రైతుల్లో చాలా ఆందోళన ఉంది కాబట్టి ఏం జరుగుతుంది, ఇది అవుతుందా లేదా అనేటువంటిది ఎటువంటి ఆందోళన చెందకుండా ఈ ప్రభుత్వం మేము మీకోసం పనిచేస్తూనే ఉన్నామని తెలియజెప్పడం కోసమే మీ ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.